కునాల్ను హీరోగా పెట్టి సినిమా తీయడం ఏంటనే ప్రశ్న వచ్చినా కాదిర్ ముందుకే వెళ్లారు. సినిమా షూటింగ్ లో ఉండగా సినిమా పేరును తమిళంలో కాదలర్ దీనంగా, తెలుగులో ప్రేమికుల రోజుగా మార్చారు. 1999 జూలై 9న విడుదలైన ఈ సినిమాలో ఫస్ట్ క్లైమాక్స్ వేరేగా ఉంది. అంటే సాడ్ ఎండింగ్ ఉండడంతో నెగిటివ్ టాక్ వచ్చింది. 2 రోజుల తర్వాత సాడ్ ఎండింగ్ ను స్వీట్ ఎండింగ్ గా మార్చడంతో టాక్ మారింది. సూపర్ హిట్ అయింది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఈ సినిమానే హిందీలో దిల్ హే దిల్ మే పేరుతో కొన్ని సీన్లు రీషూట్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. నార్మల్గా అయితే 3 భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన ఈ సినిమాలోని హీరో అంటే వెంటనే ఛాన్సులు వస్తాయి. కునాల్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగలేదు. బాలీవుడ్లో డైరెక్టర్లు, నిర్మాతలు కనీసం కునాల్ని పట్టించుకోలేదని కూడా చెప్పవచ్చు. తమిళంలో సినిమా హిట్ అయినా అభిమానులు ఓన్ చేసుకోలేదు. ప్రేమికుల రోజు సినిమా టైంలోనే పలువురు నటులు కునాల్ని తమిళం కొంచెమైనా నేర్చుకుంటే ఛాన్స్లు